నిమ్మకాయ పచ్చడి ఎలా పెట్టాలని చూపిస్తున్నాను. ప్రస్తుతానికైతే నిమ్మకాయ పచ్చడి ఎలా ఊరబెట్టాలని చూపిస్తాను. నేనైతే 20 కాయలు నిమ్మకాయలు తీసుకున్నానండి. ఈ కాయలకి నేను ఈ గ్లాస్తో 1 గ్లాసు ఉప్పు అండ్ గ్లాసున్నర ఉప్పు అంటే ముందు 1 గ్లాసు ఒక డబ్బాలో వేసాను. ఇదిగోండి 1/2 గ్లాసు ఉప్పు వేసానండి. కట్ చేసి తీసుకున్నాను నిమ్మకాయలు 20 కాయలు. ఇవి 20 కాయలకి గ్లాసున్నర ఉప్పు అండి. ఈ గ్లాస్తో నిమ్మకాయలు ఎలా ఊరబెట్టాలో అన్నది చూపిస్తాను. దాని తర్వాత నిమ్మకాయ పచ్చడి ఎలా చేసుకోవాలి అన్నది కూడా మీకు తర్వాత చూపిస్తానండి. ఈ 3 డేస్ ఊరబెట్టాలండి. ఉప్పులో బాగా కలిపి నిమ్మకాయ ఉప్పులో బాగా కలిపి ఒక 3 డేస్ ఊరబెట్టి ఊరబెట్టాలండి. ఇలా బాగా కలిపి 3 డేస్ ఊరబెట్టిన తర్వాత వీటిని ఇలా పిండితే ఓటు వస్తుంది. ఆ ఓటుని సపరేట్ చేసి ఒక పేపర్ మీద కానీ లేదంటే ఒక టవల్ మీద కానీ పైన వేసుకొని ఎండబెట్టాలండి. ఎండలో 3 డేస్ తర్వాత ఇవి సపరేట్ చేసి ఎండబెట్టి తీసి ఎండబెట్టాలండి. వీటిని ఎండబెట్టిన తర్వాత వీటిలో ఉన్న పిక్కలను తీసేయాలండి. ఎండబెట్టడం కూడా ఒక 4 డేస్ ఎండబెట్టాలండి. ఎండబెడితే ఇది బాగా ఎండుతుంది. ఇది కూడా అప్పుడు ఇందులోంచి పిక్కలను సపరేట్ చేసేయాలండి. ఈ పిక్కలను సపరేట్ చేసేసిన తర్వాత ఊట ఉంటుంది కదండి. ఆ ఊట మీ పిక్కలన్నీ తీసేసి మొత్తం నిమ్మకాయలన్నీ కలిపి తీసేసి ఈ ఊటలో పడిసేసి నానబెట్టి ఉంచుకోవచ్చండి. మాగే పచ్చడి అలా పెట్టుకుంటాం. సేమ్ ఇది కూడా నిమ్మకాయ పచ్చడి కూడా అలాగే పెట్టుకుంటారు. చాలా బాగుంటుందండి. బాయ్ అండి.